అంటే తనూజ ఇమాన్యుయల్ ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు గొడవ పడుతున్నారు. సో ఏం చెప్తారక్క దీని గురించి? ఎవరు ఎంత బాగున్నా గొడవలు అనేది సహజం. క్లారిటీ తీసుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు తప్ప వాళ్ళేం శత్రువులు అయ్యేదైతే ఏం లేదు. బట్ వన్ థింగ్ నేనేమంటానంటే ఇమ్మాన్యుయల్ గారు తనుజ గారిని ఎలిమినేట్ చేస్తానంటేనే ఇచ్చారు కళ్యాణ్ గారికి పవర్, అది ఇచ్చారని చెప్పారు కదా. నేనేమంటానంటే చెప్పే విధానం వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి నామినేషన్స్ వరకు తీసుకురావద్దు. అంటే కాదక్క, తనూజని చాలా మాటలు అన్నారు, నిన్ను ఇన్ని రోజులు ప్రపోజ్ చేసే చేయకు, ఇలాంటి వ్యక్తిగా ప్రపోజ్ చేసింది అని చాలా హార్డ్గా మాట్లాడాలి ఇమాన్యుయల్. సో దానికి ఏం చెప్తారక్క మరి? మాట్లాడారంటే ఆయన ఎంత బాధపడ్డాడు మనకేం తెలుసు. ఓకేనా, ఇప్పుడు ఆయన చాలా సపోర్ట్ చేశారు తనుజ గారికి. సో తనుజ ఏంటంటే అండి ఒకటి చెప్తా, తన మనసులో ఏది పెట్టుకోదండి. మాట తీరేందంటే కోపం చూపించేస్తుంది, అంతేగా తను వెనకేం పెట్టుకోదు. బట్ అవతలకి అది ఎలా కన్వే అయిపోతుంది. నాకు కూడా ఫస్ట్ నేను తనుజ గారిని అలాగే తీసుకున్నాను, బట్ తర్వాత తెలుస్తుంది తను చాలా రియల్గా ఉంది. ఓకేనా, సో అది అర్థం చేసుకుంటే మళ్ళీ ఇమ్మాన్యుయల్ గారు అర్థం చేసుకుని మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. సో నాకు తెలిసినంత వరకు అయితే తనుజ గారు ఇమ్మాన్యుయల్ గారు నాకేమో అనుకోలేదు. ఇమ్మాన్యుయల్ గారు ఏంటంటే తను ఊరికి అరుస్తుంది కదా, దాన్ని తీసుకోలేకపోతున్నారు. నా మీద చూపిస్తుంది ప్రతి ఒక్కరి ఎమోషన్స్ అని.